దేవుని సంఘము, దేవుని పరిచర్య, దేవుని సంఘమును కాచే కాపరి యొక్క ఉద్దేశము ఎప్పుడు డబ్బు కోసం యాచించడం కాదు. కానీ దేవుని వాక్యాన్ని పంచడం మరియు దేవుని మందను మేపడమై ఉండాలి. ఆ విషయాలేమిటో మరింత లోతుగా తెలుసుకుందాం. ప్రియమైన మిత్రులందరికీ వర్డ్ రిసౌండ్ స్టూడియో పక్షంగా ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాం. మీరందరూ ప్రభు కృపలో బాగున్నారని తలుస్తున్నాం. నేటి ఈ పాఠంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు యొక్క సేవా పరిచర్యకు సంబంధించిన మరిన్ని విషయాలను మనం చూస్తాం. ఇక ఈ అంశం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడనయ్యున్నాడో గమనిద్దామా? స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. యుగ యుగములలోనున్న దేవా, తరతరములలోనున్న ప్రభువా. యుగ యుగములలోనున్న దేవా, తరతరములలోనున్న ప్రభువా. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. శిరమున బంగారు ముంగురులు కలిగిన సుందర రూపుడా. నీ ముఖమెంతో మనోహరం, నీ స్వరమెంతో మధురము. శిరమున బంగారు ముంగురులు కలిగిన సుందర రూపుడా. నీ ముఖమెంతో మనోహరం, నీ స్వరమెంతో మధురము. నీ కనులలోన జ్వాలా దీపములు దేదీప్యమానముగా కాంతించుచున్నవి. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. పలుకులలో జీవము పొంగి పొరలును నా దేవా. నీ చూపులలో కనికరము కనిపించును నా యేసు ప్రభు. నీ పలుకులలో జీవము పొంగి పొరలును నా దేవా. నీ చూపులలో కనికరము కనిపించును నా యేసు ప్రభు. నీ ఉపదేశంబులు నీ సందేశంబులు మా మనుగడలోన ఆనందము కలిగించు. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా.
వాక్యములో ప్రశాంతత, నీ సన్నిధిలో సంతోషము. నీ నామములో విమోచన, నీవే మాకు చిరజీవం. నీ వాక్యములో ప్రశాంతత, నీ సన్నిధిలో సంతోషం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు నమ్మదగిన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఇశ్రాయేలు యొక్క అబద్ధపు కాపర్లను గురించి మరియు దేవుని యొక్క నిజమైన కాపరిని గురించి తెలుసుకుంటాం. ఇశ్రాయేలు అబద్ధ ప్రవక్తలు ఇప్పుడు అబద్ధాలు చెప్పిన వారిగా బయటపడ్డారు. ఎందుకంటే యెహెజ్కేలు ప్రవచించినట్లుగా యెరూషలేము విధ్వంసము నిజరూపం దాల్చింది. ఈ అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు చెప్పవలసిన మాట ఒకటి ఉంది. అదేమిటో గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము మొదటి 2 వచనాలతో నేటి వాక్య అధ్యయనాన్ని ప్రారంభించుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపర్లతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ, కాపర్లు గొర్రెలను మేపవలెను గదా. ప్రియులారా, అబద్ధ ప్రవక్తలను గురించిన ఈ మాటలు యెహెజ్కేలు చెప్పలేదు, దేవుడే వాటిని చెప్పాడు. నిజాయితీగా చెప్పాలంటే కొన్నిసార్లు ఒక క్రైస్తవ కార్యక్రమం కొరకై చేసే ప్రచారానికి లేదా క్రైస్తవ సంస్థ అభివృద్ధి కొరకైన ప్రచారానికి కొంత వ్యతిరేకంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మన ఆర్థిక మద్దతుకు అర్హమైన అనేక అద్భుతమైన మరియు మంచి సేవలు ఉన్నాయి. నేను వాటిని కాదనడం లేదు. కానీ నా అభిప్రాయం ఏమిటంటే అవి కేవలము ప్రచార సంస్థలు కాకూడదు. అవి ప్రజలకు ఆహారం ఇవ్వాలి, అనగా దేవుని యొక్క వాక్యాన్ని పంచాలి. ఒక సంస్థ కానీ సంఘము కానీ ప్రజలకు ముందుగా ఏది ఇవ్వకుండా వారి నుండి దానములు, విరాళాలు, కానుకలు వసూలు చేసే హక్కు లేదని నా యొక్క భావన. మనకు ఆశీర్వాదం లభించిన పరిచర్యకు మనము మద్దతు ఇవ్వవలసిన వారంగా ఉన్నాం. పరిచర్య ఉద్దేశము ఎప్పుడు డబ్బు కోసం యాచించడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని పంచడం మరియు దేవుని యొక్క మందను మేపడమై ఉండాలి. దేవుడు అబద్ధ ప్రవక్తలను తన ప్రజలకు తన వాక్యాన్ని అందించలేదని ఈ విషయమే వారిని విమర్శిస్తున్నాడు. నేటికి ఒక సేవను మూల్యాంకనం చేసే ప్రమాణం ఇదే అని నా అభిప్రాయం. ఇక యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠినమైన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. ప్రియులారా, మనమందరము అవసరతల్లో ఉన్నవారమే. మన లోతైన అవసరతలు, అక్కర్లకు ఒక సేవకుడు చేయగల సహాయం ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని అందించడమే. ఒక సేవకుడు లేదా పరిచారకుడు దేవుని వాక్యం అందించకపోతే అతడు ప్రజలకు పరిచర్య లేదా సేవ చేయడం లేదు అని గుర్తించాలి. ప్రజలకు వాక్యము ఇవ్వబడాలి. ఇక యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. ఒక సంఘములో ప్రజలకు ఆత్మీయ ఆహారం అందకపోతే వారు చెల్లా చెదురవుతారు. వారు తమకు ఆహారం లభించే ఇతర ప్రదేశాలకు వెళ్తారు. వారిని విమర్శించడంలో అర్థం లేదు, ఎందుకంటే గొర్రెలు తినాలని అనుకుంటాయి. దేవుని పిల్లల స్వభావం కూడా అదే. వారు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని అనుకుంటారు. ఇక యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 7 నుండి 10 వచనాలను గమనిద్దాం. కాబట్టి కాపర్లారా, యెహోవా మాట ఆలకించుడి. కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను. కాపర్లు నా గొర్రెలను విచారింపరు,
తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపర్లారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు, నేను ఆ కాపర్లకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను. వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొన్న జాలక యుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రియులారా, దేవుడు ఈ అబద్ధపు కాపర్లను జవాబుదారీగా భావిస్తున్నాడు. ఆయన చెప్పేది ఏమిటంటే, నేను వారికి విరోధంగా ఉన్నాను, మరే పాపానికి లేనంతగా నేను వారికి విరోధిగా ఉన్నాను, నేను వారిని జవాబుదారీగా పరిగణిస్తాను అని అంటున్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. ఇక్కడ మీరు నేను మంచి కాపరిని అని చెప్పిన యేసు అనబడే దేవుని యొక్క కాపరిని చూస్తారు. యెహెజ్కేలు క్రీస్తు రాబోతున్నాడని ప్రవచించాడు. నా ప్రియ స్నేహితులారా, ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఎందుకంటే ఈ భూ పరిపాలనకు సంబంధించిన అన్ని ప్రవచనాలు ఇంకా నెరవేరలేదు. ఇప్పుడు మనము భవిష్యత్తు వైపు చూడాలి. ఇవి చెరలో ఉన్న ఇశ్రాయేలు వారికి దేవుడు ఇచ్చే ఓదార్పు మాటలు. వారు ఆయన మాట వినడం వారికి మంచిది. ఆయనే కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి మరియు గొర్రెల యొక్క ప్రధాన కాపరి. ఆయన అన్నాడు, నేను నా గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలను వెదుకుదును. కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనంలో దావీదు ఇలా చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియులారా, ఈ అధ్యాయంలో మిగిలిన భాగంలో మనల్ని ఆకట్టుకునే విషయం ఏమిటంటే, దేవుడు పునరావృతంగా చేసే ఒక అద్భుతమైన ప్రకటన ఏమిటంటే, నేను లేదా నేనే అనే మాట. ఇది సుమారు 11 నుండి 29 వచనాల్లో 18 సార్లు కనిపిస్తుంది. మనుషులు తామే ఏదో చేశామని చెప్పుకోవడం వినడంలో నాకు కొంచెం విసుగుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక క్రొత్త స్వరం ఉంది. అదేమిటంటే, దేవుడు నేను లేదా నేనే అని చెప్తున్నాడు. ఈ మాట దేవుడే చెప్తున్నాడంటే అది ఖచ్చితంగా మన ఎడల ఆయన కృపయే కదా. ఈ మంచి కాపరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఇలా అన్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. అదే కాపరి ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా అన్నాడు, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఇదే మన అద్భుతమైన కాపరి చెప్పిన మాట. ఇక యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి. మంచి కాపరి ఇంతకుముందు సుమారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇప్పటికీ చెప్తున్న మాట ఏమిటంటే, నా గొర్రెలు నా స్వరము వినును. అవి ఆయన స్వరాన్ని ఎందుకు వింటాయో మీకు తెలుసా? 2 కారణాలు ఉన్నాయి. అవేమిటంటే, మొదటగా ఆయన వాటిని పిలిచేవాడుగా ఉన్నాడు. రెండవదిగా చూస్తే ఆయన గొర్రెలు ఆయన్ని ఎరిగినవిగా ఉన్నాయి. అవి ఆయన స్వరాన్ని వింటాయి. రెండవదిగా చూస్తే ఆయన గొర్రెలు ఆయనను ఎరిగినవిగా ఉన్నాయి. అవి ఆయన స్వరాన్ని వింటాయి. నిజంగా మనము ఎంతటి అద్భుతమైన కాపరిని కలిగి ఉన్నాం కదా. ఇక యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. ప్రియులారా, కాపరి ఇశ్రాయేలు దేశమును గురించి భవిష్యత్తులో ఆయన వారికి ఏమి చేయబోతున్నాడో వాటి గురించి మాట్లాడుతున్నాడు. వారు ప్రస్తుతము తమ పాపముల వలన
మరియు అబద్ధ ప్రవక్తల మాటలు విన్నందున చెరలో ఉన్నారు. కానీ ఆయన ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, నేను వారిని పూర్తిగా వదిలిపెట్టలేదు, నేను వారిని విస్మరించలేదు అని. 1000 ఏండ్ల రాజ్యమును నిరాకరించేవారు, దానిని త్రోసిపుచ్చేవారు ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని చదవాలి అని కోరుతున్నాను. ఎందుకంటే తద్వారా దేవుడు అన్న మాటలను అనగా, నేను నా గొర్రెలను పూర్తిగా విస్మరించలేదని మీరు తెలుసుకుంటారు. నేను వారిని వారి దేశానికి తిరిగి తీసుకురాబోతున్నాను అనే మాటల సత్యాలను వారు గ్రహించగలుగుతారు. ఇక యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14, 15 వచనాలను గమనిద్దాం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఆయన వాటిని మంచి పచ్చిక బయళ్ళలో మేపుతాడు. వాటిని పరుండ చేసినప్పుడు అవి సురక్షితంగా ఉంటాయి. ఇది స్పష్టంగా భవిష్యత్ కాలానికి సంబంధించింది. ఈరోజు ఇశ్రాయేలు దేశము ఏమాత్రము సురక్షితంగా లేదు. ఇక యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకని వచ్చదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరిచెదను. ప్రియులారా, ఈ కాపరి ఒక్క గొర్రె తప్పిపోయినా దాన్ని వెదకడానికి బయలుదేరుతాడు. ఆయన ఇశ్రాయేలు దేశం విషయంలో ఇదే చేస్తాడు. నేటి సంఘము విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు. మన ప్రభువు తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానాన్ని చెప్పినప్పుడు ఆ కాపరి వద్ద 100 గొర్రెలు ఉన్నాయి. ఒక్క గొర్రె తప్పిపోయింది. అప్పుడు ఆ కాపరి ఏం చేశాడు? ఆ గొర్రెను మర్చిపోయాడా? ఒక్క చిన్న గొర్రె తప్పిపోయిందంటే ఏమవుతుంది, ఇంకా 99 గొర్రెలు మనకున్నాయి కదా అని అన్నాడా? కాదు. ఆ కాపరి నేను 100తో ప్రారంభించాను, 100తోనే ముగించాలి అని అన్నాడు. నా ప్రియ స్నేహితులారా, మనము తెలివైన గొర్రెలం కాబట్టి పరలోకానికి వెళ్ళడం లేదు. అన్ని గొర్రెలు మూర్ఖమైనవే, కానీ మనము అక్కడ ఉంటాం. ఎందుకంటే మనకు నేను మంచి కాపరిని అని చెప్పే ఒక అద్భుతమైన కాపరి ఉన్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. దేవుడే వేరు చేసే పని చేయబోతున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభువైన యేసు గోధుమల మధ్య గురుగులను గురించి ఉపమానం చెప్పాడు. ఒక మనిషి తన పొలంలో మంచి విత్తనాలు వేస్తుంటే శత్రువు వచ్చి గురుగులు వెత్తి వెళ్ళాడు. ఆ యజమాని దాసులు గురుగులను పెరికి వేయటం మీకు ఇష్టమా అని అడిగారు. కానీ ఆయన వాటిని ఉండనివ్వండి, 2 కలిసి పెరగనివ్వండి, వేరు చేసే పని నేను చేస్తాను అని అన్నాడు. ఈ వేరు చేసే పని ప్రభువు పని అని తెలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. అది ఆయన పని. ఫలానా వ్యక్తి విశ్వాసి అని నీవు భావిస్తున్నావా అని ఎవరైనా మనలను అడిగితే మనము నాకు తెలియదు, అది ప్రభువు పనే అని చెప్పాలి. తను వారెవరో ఆయనకు మాత్రమే తెలుసు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 21 నుండి 24వ వచనం వరకు మనము గమనిద్దాం. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటిని అన్నిటిని పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రియులారా, ఈ భూమి ఇశ్రాయేలు యొక్క శాశ్వత నివాస స్థలం అవుతుందని, దావీదు ఈ భూమిపై శాశ్వతంగా పరిపాలిస్తాడని నా దృఢ విశ్వాసం. అతడు ప్రభువైన యేసుకు సహాయకుడిగా ఉంటాడు.
సంఘము క్రొత్త యెరూషలేములో ప్రభువుతో ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రభు అయిన యేసు తాను మళ్ళీ వచ్చి సంఘాన్ని తీసుకుపోతానని యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో నేనుండు స్థలములో మీరును ఉండులాగున అని పలికాడు. నిత్యత్వంలో ఆయన భూమికి వచ్చినప్పుడు మనం కూడా వస్తాం, కానీ కేవలము సందర్శనకు మాత్రమే. కాబట్టి మీకు అవసరం ఉండని భూమిని ఎక్కువ కొనవద్దు, కానీ పరలోకములో మంచి నివాసం కట్టడానికి తగినంత సామాగ్రిని పంపిస్తున్నారా లేదా నిర్ధారించుకోవాలి. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఆయన ఇశ్రాయేలు దేశమును పూర్తిగా విడిచిపెట్టలేదని అన్నాడు. ఇక హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిద్దాం. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అదేంటంటే బైబిల్లో ఇశ్రాయేలు భూమి మరియు ప్రజలు ఎప్పుడు కూడా కలిసే ప్రస్తావించబడ్డారు. వారు దేశంలో నివసించి ఆశీర్వాదాలు పొందుతున్నారంటే అది ప్రజలు దేవునితో సరైన సంబంధంలో ఉన్నారనడానికి సూచన. ఇక హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిద్దాం. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగములు వారినిక భక్షింపవు, ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితంగా నివసించెదరు. ఇశ్రాయేలు ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. ఈరోజు వారు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నప్పటికీ దేవుడు నేను అని వారితో చెప్తున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఆయన తన నోట నుండి ఏదైనా పలికినప్పుడు దానిని నిజంగా నెరవేరుస్తాడు అని అర్థం. ప్రియులారా, ఒక గొప్ప వాస్తవం ఏమిటంటే నిజంగా దేవుని మాటలు 100% సత్యం. ఆయన తన నోటి నుండి పలికాడు అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా నెరవేరుస్తాడు. ఇటువంటి మాటలను అనగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు ఉన్నది ఉన్నట్లుగా ఇవ్వవలసిన బాధ్యత కాపరులకు, సంఘానికి ఉన్నది. దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించాలి, విరివిగా పంచాలి. దేవుని వాక్యం అనే ఆహారాన్ని పంచకుండా ప్రజల నుండి కానుకల రూపంలో ఆశించడం వాక్యానుసారం కానే కాదు. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని అందించకుండా కల్పిత కథలతో, ఆయా రకముల ఆకర్షణలతో ప్రజలను మభ్యపెడుతూ నేటి సేవకులు తమ బాధ్యతను విస్మరిస్తున్నారు. వారికి సంబంధించిన ఎన్నో గొప్ప హెచ్చరికలను ఈనాటి సందేశంలో మనం విన్నాం. మన సంఘ పరిచర్య లేదా సంస్థ యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా డబ్బు కోసం యాచించడం కాకూడదు. ముఖ్య ఉద్దేశము దేవుని వాక్యాన్ని పంచడం మరియు దేవుని యొక్క మందను మేపడంగా ఉండాలి. అనగా దేవుని వాక్యాన్ని ఆత్మలకు ఆహారంగా వారికి అందజేయాలి. ఒక సంఘములోని ప్రజలకు ఆత్మీయ ఆహారం అందకపోతే వారు అటు ఇటు చెల్లా చెదురవుతారు. వారు తమకు ఆహారం లభించే ఇతర ప్రదేశాలకు వెళ్తారు. అప్పుడు వారిని విమర్శించడంలో అర్థం లేదు. ఎందుకంటే గొర్రెలు తినాలని అనుకుంటాయి. దేవుని పిల్లల స్వభావం కూడా అదే. వారు దేవుని వాక్యం వినాలని అనుకుంటారు. కాబట్టి ఈ విషయంలో కాపరులు, సేవకులు ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాలి. అదేవిధంగా ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా దేవుడు ఒక మంచి కాపరిగా ఉన్నాడని తెలుసుకున్నాం. ఒక మంచి కాపరి తన గొర్రెలుగా చెప్పబడే ప్రజల ఎడల ఏమి చేయగలడో ఇందులో స్పష్టంగా తెలియజేశాడు. ఒక నిజమైన కాపరి, ప్రేమించే కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి ఏ గొర్రె తప్పిపోయినా నిర్లక్ష్యం చేయకుండా వెతుకుతాడు. ఇది ఒక మంచి కాపరి యొక్క లక్షణం. యేసు ప్రభువు మంచి కాపరి. మంచి కాపరిగా తన గొర్రెల కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నశించిన దానిని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో ప్రతి మానవుడు జన్మ పాపిగా ఉండి నశించిన స్థితిలో ఉంటున్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తికి రక్షకుడు అవసరం. నిన్ను నన్ను వెదికి రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగా, కాపరిగా అంగీకరించి ఉన్నావా? అట్టి కృప
దేవుడు నీకు దయచేయను గాక. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, గత కొన్ని రోజులుగా యెహెజ్కేలు గ్రంథము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానానికే నీకు వందనాలు. ప్రత్యేకించి ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సందేశానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు మాకు మంచి కాపరివై ఉంటున్నావు. ఇశ్రాయేలు అనే మందను విడిచిపెట్టకుండా, విస్మరించకుండా వారి పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని మీరు కలిగి ఉంటున్నారు. అదేవిధంగా ప్రభువా, నేటి లోకములో నశించే స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి గొర్రె కొరకు, ప్రతి వ్యక్తి రక్షించబడాలనే ఉద్దేశంగా మీరు తలచి ఈ లోకానికి రక్షకునిగా వచ్చిన విధానానికే నీకు వందనాలు. అవును ప్రభువా, మీరు మాకు మంచి కాపరి అంటున్నారు. మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి మా కొరకు మీ ప్రాణాన్ని పెట్టారు. నీకు వందనాలు. ఈ దినం ప్రభా, నేను అంగీకరించడానికి కృప దయచేయండి. ఎవరైతే ప్రభా నిన్ను రక్షకునిగా, కాపరిగా గుర్తించి తమ పాపములు ఒప్పుకొని వారి హృదయమందు నిన్ను విశ్వసించారు, అట్టి బిడ్డలకు నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డల్లో ఏమైనా సందేహాలు ఉంటే ప్రభా నీ వాక్యము ద్వారా పరిష్కరించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఎవరైనా శారీరకంగా బలహీనంగా ఉంటే ప్రభువా, ఇప్పుడే వారిని ముట్టి వారికి స్వస్థత దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మరొకసారి ప్రభా, ప్రతి బిడ్డను నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము ఎవరిని గూర్చి హెచ్చరిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము ఎవరిని గూర్చి హెచ్చరిస్తుంది. 1. బబులోను రాజైన నెబుకద్నెజరును గూర్చి. 2. ఐగుప్తు నాశనంను గూర్చి. 3. దొంగ కాపరులను గూర్చి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ప్రియులారా, ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథ ధ్యానాల ద్వారా మీరు అనేక శ్రేష్టమైన సత్యాలను నేర్చుకున్నారని భావిస్తున్నాం. దేవుడు మనకు ఈ అంశం ద్వారా అందించే వాక్యపు హెచ్చరికలను పెడచెవిని పెట్టకుండా లోబడి ఉండాలని ఆశిస్తున్నాం. ఈ సందేశాలను మరలా వింటూ ధ్యానించడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చును. ఈ కార్యక్రమాలను ఇతరులకు పరిచయం చేయండి. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. మేం మీ కొరకు ప్రార్థిస్తాం. తిరిగి మనం కలుసుకునేంత వరకు దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.